పిలిస్తే పలికే దేవుడు పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ పల్లెల్లోని ఇంటికి ఇలవేలుపుగా పిలుచుకునే దేవుడు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శివకేశవుల క్షేత్రంగా విరజిల్లుతూ ఎన్నో అంతుచిక్కని రహస్యాలను తన కొండల్లో ఇముడ్చుకొని కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడు. ఆయన ఇచ్చిన వరాలతో మరో గుహలో కొలువు తీరిన లక్ష్మీనరసింహుడు వెలసి శివకేశవుల క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందింది. 1200-1300 సంవత్సరం క్రితము ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారని, వారికి ప్రత్యక్షమైన సోమేశ్వరుడు వారి కోరికలపై భక్తజనులను ఆదరించడానికి స్వయంగా ఇక్కడ వెలిశాడని చెబుతారు. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొకరి కథనము. ఈ గుహాలయంలో అమ్మవారిని కూడా దర్శించవచ్చు. ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం. పూర్వం ఒక వృద్ధురాలు ప్రతినిత్యం స్వామికి ప్రదక్షిణ చేయడానికి కొండపైన ప్రదక్షిణ మార్గం లేక కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయసు మీద పడుతున్న కొలది ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గం ఏర్పరిచి ఆ వృద్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటి నుంచి స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం సన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లే ఉంటుంది, కానీ ఎక్కడ కొండ పగిలి కొట్టి ఏర్పరిచినట్లు మార్గం ఉండదు. భక్తులు శుచిగా భక్తిగా ఆ మార్గంలో వెళ్లి ఎంత లావటి వాళ్ళైనా సునాయాసంగా వెళ్తారని, అపరిశుభ్రంగా వెళ్లే వారికి తేనెటీగలు కుట్టి తరుముతాయని వారి నమ్మకము. అక్కడ తేనెటీగలు చాలా ఉన్నాయి. ఆ తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షణ బట్టులాంటివని మాట. కొండపైన ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు, అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇదివరకు కూర్చొని వంగి వెళ్లవలసి వచ్చేది. అయితే 2003 సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం ఈ మార్గము చాలా పెద్దదిగా చేశారు. ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా నడిచి వెళ్లి స్వామిని దర్శించవచ్చు. సోమేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసి పక్కనే ఇంకొక గుహలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించవచ్చు. ఇదివరకు కొండపైకి వెళ్లడానికి 365 మెట్లు ఎక్కి వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు కొండపైకి రోడ్డు మార్గం వేశారు. ఆలయం దాకా కార్లు, బండ్లు, ఆటోలు వెళ్తాయి. పాలకుర్తికి శైవ క్షేత్రంగా ప్రసిద్ధమైనది. ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ గుహాలయంలో ఎత్తైన వేదిక మీద 4 పలకల రూపంలో శివలింగం ఉంది. ఈ లింగంతో పోలిన లింగం శ్రీ కాళహస్తి ఆలయంలో యమలింగం కనిపిస్తుంది. లింగానికి కొంతకాలం కింద పానపట్టాన్ని అమర్చారు. సోమేశ్వరుడుగా ప్రసిద్ధుడైన ఈ సోమేశ్వరునికి ఎడమవైపు మరొక గుహలో లక్ష్మీనరసింహస్వామి వెలిశాడని భక్తులు ఆరాధిస్తున్నారు. వ్యక్తరూపం నరసింహునికి విగ్రహం ఉన్నది. సంతానం లేని వారి ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని, తర్వాత తమ మొక్కు తీర్చుకోవడానికి స్వామి దర్శనం చేసుకుని తొట్టెలు కడతారని చెప్తారు. కొండ దిగువలో గో సంరక్షణాలయం ఉన్నది. ఆసక్తి ఉన్న వారు ఇక్కడ పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపార్చన జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే గండ దీపము. కొండ మీద గండ దీపం వెలిగిస్తే ఇప్పటికి కోరిన కోరికలు తీరుతాయని సాక్ష్యంగా దీపం నిలుస్తుంది. ఇప్పటికి వెలిగించే దీపము భక్తుల విశ్వాసంతో కొన్ని వందల ఏండ్ల నుంచి వెలుగుతూనే ఉంది. ఎంతో మంది మహర్షులు, మునులు ఈ గండ దీపంలో నూనె పోసి పోతారని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన గాలివానలో సైతం ఈ దీపం ఆరిపోదని భక్తుల విశ్వాసము. పాలకుర్తి సోమన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి, లక్ష దీపోత్సవం కన్నుల విందుగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో అఖండ జ్యోతి నిర్వహిస్తున్న ఆలయాల్లో 3వ ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాలకుర్తి శ్రీ స్వయంభుగా సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అఖండ జ్యోతి నిర్వహిస్తారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆలయంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని 13వ లేదా 14వ రోజు భక్తులు శివునికి అర్చనలు, అభిషేకాలు చేయడానికి ఆకులు మరియు పూలతో ఆలయ ప్రాంగణంలో గుమికూడడం కనిపిస్తుంది. పంచాక్షర మంత్రంలోని ప్రధాన భాగమైన ఓం నమః శివాయ కీర్తనతో ఈ ప్రదేశం సజీవంగా ఉంటుంది. భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం తపస్సు చేయడం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ పాలకుర్తి దేవాలయంలో ప్రవేశించే వారికి ఆ కొండ రహస్యాలు అంతుపట్టవు. ద్వారం మీద తేనెటీగ తొట్టెలుంటాయి. గుట్టలోని పవిత్రులే ప్రవేశిస్తాయి. ఆ పవిత్రను కాటేస్తాయని జనంలో ప్రచారం ఉంది. అంతేకాకుండా రాత్రి స్వామివారి గుహల్లో పూజలకు ఆకాశ మార్గాన దేవులు వస్తారని, కొన్ని వందల ఏండ్ల నుంచి స్వామివారికి సూర్యోదయం ముందే ఒక నాగు పూజలు చేస్తుందని, ముఖ్యమైన పర్వదిన వేళల్లో అందరికీ కనిపించేలా ఈ నాగు దర్శనం ఇస్తుందని అక్కడ భక్తులు చెప్పుకుంటారు.
120 మీటర్ల ఎత్తులో ఎక్కడానికి ఎవరు ఇబ్బంది పడరు. సుదూర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఇలవేల్పుగా స్వామివారిని పూజిస్తారు, ఆరాధిస్తారు.